హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కానీ విడుదల చేయబోతున్న నిధులు అనేవి అయితే అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. సో వీటికి సంబంధించి కాను మనకు కొత్త అప్డేట్ అయితే రాబోతుందన్నమాట ఈ యొక్క నిధుల విడుదలపై అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు 1500 ప్రతి నెల అందిస్తామని చెప్పి ఎన్నికల టైంలో ఆడబిడ్డ నిధి పథకం ద్వారా విడుదల చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అయితే వీటికి సంబంధించి కానీ ఎప్పుడు విడుదల చేయబోతుంది? అలాగే కావాల్సిన అర్హతలు ఏంటి? ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి? ఇలా ప్రతి అప్డేట్ కూడా మీకైతే తెలియజేస్తానండి. దయచేసి మహిళలు ఎవరైతే వీడియో అయితే చూస్తున్నారో ఈ వీడియోని అందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలకు సంబంధించి గాను ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! ఇందులో గాని చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులకు సంబంధించి గాను సూపర్ సిక్స్‌లో భాగంగా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అవన్నీ కూడా కేవలం మహిళల కోసం ఉన్నట్లుగా తెలుస్తున్నాయండి. 4 పథకాలనేవి అయితే అందులో గాను 3 పథకాలనేవి అయితే ఆల్రెడీ అమలు చేసిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం. ఇందులో గాను మనకి మొదట చూసుకున్నట్లయితే ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది పంపిణీ చేయడమే జరిగింది కదా! తర్వాత చూసుకున్నట్లయితే తల్లికి వందన పథకం సంబంధించి ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అంతమందికి కూడా రూ. 15,000 అందిస్తామని చెప్పి ఏవైతే హామీ అయితే ఇచ్చిందో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే విడుదల చేయడం అయితే జరిగింది కదండీ! అలాగే ఆగస్టు 15వ తేదీన ఉచిత బస్సు పథకం కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం అయితే జరిగింది కదా! సో, ప్రస్తుతం వీటికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి మరొక అప్డేట్ అయితే అందించబోతుందండి. అయితే వీటిలో కూడా ఏంటంటే అర్హత ఉన్న వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం వీటికి సంబంధించి గాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల రూ. 1,500 అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అయితే వాటికి సంబంధించి కూడా త్వరలో అయితే విడుదల చేయబోతుందండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అసలు ఇక్కడ చూసుకున్నట్లయితే అర్హత ఉన్నవారు మాత్రం అందించే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక్కడ కావాల్సిన డాక్యుమెంట్ ఖచ్చితంగా రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. కరెంట్ బిల్ అనేది 3 యూనిట్లు మించి ఉండకూడదండి. అలాగే వీటికి సంబంధించి గాను బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. బ్యాంక్ అకౌంట్ సంబంధించి గాను ఖచ్చితంగా ఈ కేవైసీ కంప్లీట్ అయ్యి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ అనేది ఇన్‌యాక్టివ్‌గా కాకుండా యాక్టివ్‌గా ఉండేలా చూసుకోండి. బ్యాంక్ అకౌంట్ లేకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగైతే వేస్తుందన్నమాట. ఖచ్చితంగా మీరు 6 దశల ధృవీకరణకు సంబంధించి గాని ఎంపికై ఉండాలనమాట. అంటే కరెంట్ బిల్ అనేది 300 యూనిట్ల మించి ఉండకూడదు. 4 వీలర్ వెహికల్ ఉన్న మీకైతే రాకపోవచ్చు. ట్యాక్స్ పే చేస్తున్న ఇంట్లో ఎవరైనా కానీ వారికైతే రాకపోవచ్చండి. గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వారికైతే రాదు. అలాగే స్థలాలకు సంబంధించి కానీ, ఆదాయం సంబంధించి కానీ ఈ యొక్క 6 దశల ధృవీకరణలో గనక మీరు ఎంపికై ఉంటేనే మీకైతే వస్తుందండి. లేదంటే రాదనమాట. అయితే వీటికి సంబంధించి కూడా ప్రణాళిక రూపొందించబోతుందండి. త్వరలోనే దీనికి సంబంధించి కూడా గైడ్‌లైన్స్ అయితే విడుదల చేయబోతుందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. వీటికి సంబంధించి కానీ ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.